అన్యాయాన్ని అతను ఏమాత్రం సహించడు. అరాచకం గనుక కనిపిస్తే నిలదీయకుండా వదిలిపెట్టడు. రాజేష్ మహాసేన పని అయిపోయింది. రాజేష్ మహాసేనని తొక్కేశాను అని ఆనందపడే వాళ్ళ ఆనందంలో అర్థం ఉంది. వాళ్ళు అనుకున్నది చేశారు. హీరో ఖచ్చితంగా దెబ్బతింటాడు. కానీ వాట్ ఈజ్ రాజేష్ మహాసేన టీడీపీ అధిష్టానానికి కానీ జనసేన అధినేత కానీ తెలియదా? అయితే నాకు ఎక్కడ ఎదురయ్యే సమస్య ఏంటంటే గతంలో వైసీపీలోని ఇదే ఫేస్ చేశాను. నాకై నేను తప్పుకుంటున్నాను అని మీరు ప్రకటించుకోవాల్సి వచ్చినప్పుడు హౌ యు ఫెల్ట్? ఎప్పుడైతే నేను వదులుకున్నానో నా ప్రత్యర్థులకి నేను ఒక ఐటమ్ అయిపోయినాను. పోరాట యోధుడిగానే గుర్తించాలి తప్ప మోసపోయినోడు లేకపోతే సొంతోళ్ళతోటే వెలివేయబడ్డాడు ఇలాంటి మాటలు భరించడం మాత్రం అసలు నా వల్ల అవ్వట్లేదు సార్. పీగన్నవరం పోటీ నుంచి మిమ్మల్ని తప్పించారా, తప్పుకునేలా చేశారా? గివ్ ఎ స్ట్రైట్ ఆన్సర్ టు మీ. తప్పుకునేలా చేశారు సార్. మరి టీడీపీ జనసేన ఇచ్చినటువంటి మేనిఫెస్టోతో కనుక చూస్తే ఆ హామీలు అమలుపరచాలంటే దాదాపు 12 లక్షల కోట్లు అవసరం, అంతకన్నా ఇంకెక్కువ అవసరం. ఇప్పుడు రాష్ట్రం ఏమవుతుంది? న్యూయార్క్ అవుతుందా లేకపోతే సింగపూర్ అవుతుందా? ఉద్యోగాలు ఇవ్వకుండా, ఇండస్ట్రీస్ రాకుండా, రాష్ట్రానికి ఆదాయం పెరగకుండా చేసాడు ఆయన. ఆదాయం పెరిగే ఏ ప్రయత్నం చేయలేదు ఆయన. రేపు గనక కూటమి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను గనక ఏ మాత్రం అమలు పరచకపోతే రాజేష్ మహాసేన ఇంతకంటే డబుల్ స్పీడ్తో క్వశ్చన్ చేస్తారా, లేకపోతే ఇంకొక పార్టీ లేదు కాబట్టి జీ హుజూర్ అంటారా? గివ్ ఎ స్ట్రైట్ ఆన్సర్. అసలు ఇక్కడ ఏ ప్రభుత్వంలో ఏంటి సార్ ఉపయోగం? ఆ ప్రభుత్వాల వల్ల ఏంటి ఒరిగేది ప్రజలకి? అలాంటి ప్రభుత్వం ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే నా దృష్టిలో అయితే. వైసీపీ నుంచి రాజేష్ మహాసేన బయటకు రావటానికి ప్రధాన కారణం అనవసరమైన బ్రదర్ అనిల్ కుమార్ జోక్యం. ఒకసారి నాతో అనిల్ గారే అన్నారు, నిన్ను పార్టీలోకి రావటం మీరు జనసేనలో చేరదామని చెప్పి ట్రై చేశారా, లేకపోతే రాజేష్ మహాసేన వంటి మీకు టీడీపీలో ఉన్నత భవిష్యత్తు ఉంటుందని నమ్మాలా? టీడీపీ ప్రో మాదిగా అనే దాంట్లో వాస్తవం ఉందండి. సో మాకు న్యాయం జరగలేదు, మమ్మల్ని చంపిన వాళ్ళని ఆయన పక్కనే తిరిగాడనే బాధ మా అందరిలో ఉంది. ఆయన వచ్చాడంటే ఖచ్చితంగా విదేశాల నుంచి ఆయన ఇక్కడికి పెట్టుబడులు తీసుకురాగలడు. ఆయన మీద నమ్మకంతో కంపెనీలు ముందుకు వస్తాయి. ఆయన పోలవరం కంప్లీట్ చేయగలుగుతాడు, వ్యవసాయాన్ని బాగు చేయగలుగుతాడు. ఈ నమ్మకం 100% ఉంది. అన్యాయాన్ని అతను ఏమాత్రం సహించడు. అరాచకం గనుక కనిపిస్తే నిలదీయకుండా వదిలిపెట్టడు. ఇది ఆయన్ను సమర్థిస్తూ ఉన్నటువంటి వాళ్ళంతా చెప్పేటువంటి మాట. ఆవేశం ఉంటుంది, కానీ అర్ధరహితమైన ఆవేశం. కట్టలు తెంచుకుంటే మాత్రం ముందు వెనక చూసుకోకుండా మాట్లాడేస్తాడు. ఇది ఆయన్ను వ్యతిరేకించేటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఆయన సోషల్ మీడియాలో ఓ సంచలనం. ఆ సంచలనమే తన భవిష్యత్తుకు అడ్డంకిగా మారిందా? రాబోయేటువంటి రోజుల్లో అతని వ్యూహం, యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది? లెట్స్ ఇన్వైట్ మిస్టర్ రాజేష్ మహాసేన ఇంటూ డయల్ న్యూస్ హాట్ సీట్. రాజేష్ గారు నమస్తే. నమస్తే సార్. వెల్కమ్ టు డయల్ న్యూస్. థ్యాంక్ యూ సార్. ఆఫ్టర్ 2 years కదా మనం కలుస్తుంది. అవునండి. 2 ఏళ్ల తర్వాత కలిసినప్పటికీ కూడా 2 ఏళ్లకు ముందున్నటువంటి హీట్ కంటే డబుల్ హీట్తో ఉన్నాం కాబట్టి యు ఆర్ ఆన్ ద హాట్ సీట్. సార్ సార్ ఇప్పటి వరకు చాలా ఫ్రాంక్గా ఉంటారు మీరు. ఈ హాట్ సీట్లో కూడా అంతకంటే ఫ్రాంక్గా ఉండాలి. తప్పకుండా సార్. లెట్స్ స్టార్ట్ విత్ ద స్ట్రైట్ గేమ్. ఏంటి నెక్స్ట్ మీ యాక్షన్ ప్లాన్ ఏంటి అసలు? యాక్షన్ ప్లాన్ అంటే ఏముంది సార్, ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నాను. దానిలో నేను ఎస్సీ వర్టికల్ లీడర్గా, ఎస్సీ స్టీరింగ్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నాను. తెలుగుదేశం పార్టీతో నా ప్రయాణం సాగుతుంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను పనిచేస్తాను. ఎందుకంటే ఆయన అంటే నాకు నమ్మకం ఉంది. ప్రతి పార్టీలోనూ రాజకీయాలు జరుగుతాయి, కన్నింగ్ వ్యక్తులు ఉంటారు, ఎదిగే ఉండి తొక్కేయాలనుకుంటారు. ఏదేమనుకున్నా కానీ అల్టిమేట్గా మనకు నాయకుడే సుప్రీం కాబట్టి నాకు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీలో నేను కొనసాగుతాను. చంద్రబాబు నాయుడు అంటే అపర చాణక్యం, అపర మేధావి, ఒక విజన్ ఉన్నటువంటి లీడర్ అని చెప్పి రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నాయకులు చాలామంది చెప్తూ ఉంటారు.
పి గన్నవరం అభ్యర్థిగా మిమ్మల్ని అనౌన్స్ చేసేటప్పుడు ఇక్కడ స్థానిక నాయకుల అభిప్రాయం తీసుకోకుండానే ఆయన వన్ సైడెడ్గా ప్రకటించేశారా? మీరు ఒకవేళ పి గన్నవరం సీటు స్థానిక నాయకుల వ్యతిరేకత వల్ల పోయింది అనుకుంటున్నారా? కాదా? ఎందుకంటే ప్రతి చోట అండి అనౌన్స్ చేసిన ప్రతి ఇప్పుడు పొత్తులో సీట్లు అనౌన్స్ చేశారు. కొన్ని చోట్ల జనసేన, కొన్ని చోట్ల బీజేపీ, కొన్ని చోట్ల టీడీపీ. అనౌన్స్ చేసిన ప్రతి చోట ఈ వ్యతిరేకత ఉంది. జనసేన సీట్ అనౌన్స్ చేసిన దగ్గర టీడీపీ వాళ్ళు వ్యతిరేకించారు. టీడీపీ చేసిన చోట జనసేన వ్యతిరేకించింది. కొన్ని చోట్ల టీడీపీకి అభ్యర్థి మార్చమని టీడీపీ వ్యతిరేకించి చాలా సందర్భాలు ఉన్నాయండి. కేవలం మా పార్టీ నుంచి ఏదో కొద్దిమంది వ్యతిరేకించారనే కారణంతో అయితే నా సీట్ తీసేయడం జరగలేదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 1కి 10 సార్లు ఆలోచించి నా సీట్ అనౌన్స్ చేయడం జరిగింది. అది ఫస్ట్ లిస్ట్లో. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ లిస్ట్లో అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేయకముందే స్థానిక నాయకులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే వాళ్ళ యాక్సెప్టెన్స్ తీసుకోలేదు. రాజేష్ మహాసేన్ వస్తున్నాడు అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఉంది. కానీ అనౌన్స్ చేసిన తర్వాత అప్పటి వరకు నాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారని నా శత్రువులు ఎవరు కనీసం కల్లో కూడా ఊహించలేదు. నేనే ఊహించలేదు. సడన్గా ఆయన అనౌన్స్ చేసేటప్పటికి భరించలేకపోయారండి. నాకున్న ప్రత్యర్థులు కానీ శత్రువులు కానీ లేదా పార్టీలో తక్కువ సమయంలోనే ఎంత ఎదిగిపోతున్నాడు ఏంటనే ఆలోచన ఉన్న కొద్దిమంది అసూయపరులు కానీ అసలు దాన్ని జీర్ణించుకోలేకపోయారు. జీర్ణించుకోలేక ఇక మొదలుపెట్టారు స్థానికుడిని కాదని ఓ 10 మంది జన సైనికులతో, లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారని స్థానికంగా కొంచెం రప్చర్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. కానీ నేను ఫస్ట్ రోజు ముహూర్తానికి ఐనవేలు వినాయక టెంపుల్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు దాదాపు 2-3 వేల మంది వచ్చారండి. సో స్థానికంగా నాకు ఏ వ్యతిరేకత లేదనేది అర్థమైపోయింది. దాన్ని క్రియేట్ చేయలేకపోయారు. మరుసటి రోజు వెంటనే గుంటూరులో బ్రాహ్మణ సంఘాలు ధర్నా చేస్తున్నాయి, వైజాగ్లో బ్రాహ్మణ సంఘాలు ముట్టడిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రెజర్ పెంచాలనే ఉద్దేశంతో అన్ని శక్తులు ఏకమయ్యండి. అన్ని శక్తులు ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ దిగారు. కాబట్టి నాకు అర్థమైపోయింది ఈయన నా భుజం మీద కనబెట్టి మా పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఈ టైంలో ఇది చాలా క్రూషియల్ టైం అండి మా పార్టీకి. ఏ చిన్న పొరపాటు జరగకూడదనే ఇష్టం ఉన్నా లేకపోయినా పొత్తులో వెళ్ళి మొత్తం 3 పార్టీలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారిని మనం గద్దె దించకపోతే ఈ రాష్ట్రం అన్యాయం అయిపోద్దని ఉద్దేశం. ఇలాంటి క్రూషియల్ టైంలో నా ఒక్కడి సీటు మొత్తం పార్టీని వ్యవస్థని ఇబ్బంది పెట్టే పరిస్థితి రాకూడదని నాకు నేనుగా విత్డ్రా అయ్యానండి. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఆ స్థానికంగా ఎంతమంది అంటే ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో అంతకన్నా పెద్ద పెద్ద ధర్నాలు చంద్రబాబు నాయుడు గారు పోస్టర్లు తగలబెట్టడం, లోకేష్ గారు చాలా పెద్ద జరిగాయి. మీరు చెప్తున్నట్లుగానే ఎక్కడి దాకా ఎందుకు మనకు దగ్గరలో ఉన్నటువంటి పిఠాపురం మీద చూసాం కదా సార్. వర్మకి టికెట్ ఇవ్వలేనప్పుడు వాళ్ళంతా చేశారు, నానా హంగామా చేశారు. అంటే మై ఆబ్లిగేషన్ ఇస్ మిగతా వాళ్ళ విషయంలో నిరసనలు వచ్చినా ఆందోళనలు వచ్చినా మీరు అన్నట్లు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ దిష్టి బొమ్మలు తగలబెట్టిన, దిష్టి బొమ్మలతో కాకుండా డైరెక్ట్గా ఫ్లెక్సీలే తగలబెట్టి నానా బూతులు తిట్టినా కూడా లేనటువంటి ఆబ్లిగేషను, లేనటువంటి వ్యతిరేకత ఎందుకు మీ విషయంలోనే? ఎందుకంటే అండి అంటే చూపించే రీజన్ ఇప్పుడు వర్మ గారికి టికెట్ ఇవ్వలేదు అని కేవలం వర్మ గారి అభిమానులు ఇక్కడ మా వర్మ గారికి ఇవ్వాలి కదా టికెట్ అనే ఉద్దేశం, ఆ రీజన్ తోటి వాళ్ళు ధర్నాలు నిరసన చేశారు. చాలా చోట్ల అలాంటిదే జరిగిందండి. అంటే మా క్యాండిడేట్కి ఇవ్వాలి అని. కానీ ఇక్కడ నా విషయంకి వచ్చేటప్పటికి హిందూ వ్యతిరేకి ఎలా ఇస్తారని అది మతానికి రంగు పులిమే ప్రయత్నం చేశారు. సో మతం అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఇది ఎప్పుడైతే హిందూ వ్యతిరేకి రాజేష్ మహాసేన హిందూ వ్యతిరేకాన్ని క్రియేట్ చేయబోయారు, ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం నేను మాట్లాడిన కొన్ని వీడియోలు అది కట్లు ఎడిట్లు చేసి తద్వారా చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద కూడా హిందూ వ్యతిరేకాన్ని ముద్ర క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. సో అది చాలా సెన్సిటివ్ అండి. అంటే కారణం వాళ్ళు చూపించిన కారణం చాలా ప్రమాదకరమైన కారణం చూపించారు. దానివల్ల నా విషయంలో ఇలా జరగడం జరిగింది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మోస్ట్ సినారియో మొత్తం అంతా కూడా చూసుకుంటే రాజేష్ గారు, టీడీపీ వాళ్ళ కన్నా కూడా మిమ్మల్ని బాగా అపోజ్ చేసింది జనసేన, బీజేపీ. టు బీ ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే బీజేపీ కన్నా కూడా జన సైనికులే, జనసేనకు చెందినటువంటి వాళ్ళే మిమ్మల్ని దారుణంగా అపోజ్ చేశారు. ఎందుకు జనసేన మీద అంత పగ ఎందుకు? అంటే మీరు మాట్లాడినటువంటి ఒక వీడియోనే అంత వాళ్ళని హర్ట్ చేసింది అనుకుంటున్నారా, లేకపోతే దీని వెనక ఇంకేదన్నా ముఖ్య ఉద్దేశం ఉందా? అంటే ఒకవేళ మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా జనసేన వాళ్ళు వ్యతిరేకించారని మీకు అనిపించవచ్చు. నేను గ్రౌండ్ రిపోర్ట్లో చూశాను కాబట్టి నేను అడుగుతాను. ఓకే సార్. అయితే నా ఒపీనియన్ ఏంటంటే పి గన్నవరంలో కూడా నన్ను బయటకు వచ్చి వ్యతిరేకించింది కేవలం 10 మంది జన సైనికులు మాత్రమే. ఏ జనసేన నాయకుడు కూడా పబ్లిక్గా బయటకు వచ్చి రాజేష్ మహాసేనకు సీట్ ఇస్తే కుదరదని వ్యతిరేకించిన వాళ్ళు కానీ అపోజ్ చేసిన వాళ్ళు కానీ నాకైతే కనిపించలేదు. అది కూడా ఆ జనసేన వాళ్ళు కూడా నా మీద యాంటీగా మార్చడం కోసం గతంలో నేను వైసీపీలో పనిచేసినప్పుడు జనసేన వాళ్ళు మమ్మల్ని అంటాం, మేము జనసేన వాళ్ళని చాలా వీడియోలు ఉన్నాయి. అలా ప్రతి నాయకుడు
ప్రతి నాయకుడిని తిట్టినోడే. ఇప్పుడున్న పొత్తులో ఉన్న వాళ్ళు కూడా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్న వాళ్ళమే. కేవలం ఆ ఒక్క మాటను చూపించి నేను జనసేన అని పేరుతో తిట్టాను, ఈయన కాపులను తిట్టాడు అనేది క్రియేట్ చేశారు. మాట ఒకటి ఉంటుంది నాది, పైన హెడ్డింగ్ ఇంకొకటి ఉంటుందండి. చూసిన వాళ్ళు ఆ హెడ్డింగ్నే పట్టుకుంటారు ఫస్ట్, ఓకే కాపులు తిట్టాడేమో అనే ఆలోచన. సో దాన్ని క్రియేట్ చేసి కాపులు వ్యతిరేకించేస్తున్నారు. కాపులు అంటే ఇప్పుడు కోనసీమ ఉందండి, కోనసీమ ఎస్సీస్ కాపులు బీసీస్ స్ట్రాంగ్గా ఉంటారు. అక్కడ చిన్నది వచ్చినా కూడా చాలా పెద్ద గొడవలుగా అది మారిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో అక్కడ కాపులు రాజేష్కి వ్యతిరేకంగా ఉన్నారు. సో గన్నవరంలో రాజేష్కి సీట్ ఇస్తే 7 నియోజకవర్గాల కాపులు కూడా మనకు వ్యతిరేకం అయిపోయే పరిస్థితి ఉందనే ఒక రూమర్ని క్రియేట్ చేయగలిగారు విజయవంతంగా. బీజేపీ అయితే మేము రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఆర్ఎస్ఎస్ మీద, విశ్వ హిందూ పరిషత్ మీద మాకు సైద్ధాంతిక పోరాటం ఉండేదండి. చాలా ఎక్కువ జరిగింది అది. బీజేపీ వాళ్ళు మమ్మల్ని వ్యతిరేకించడానికి కూడా నేను అర్థం చేసుకుంటాను, ఎందుకంటే అప్పుడు మేము వాళ్ళని వ్యతిరేకించాం, సమయం వచ్చింది వాళ్ళు మమ్మల్ని వ్యతిరేకించారు. కానీ జనసేనలో మాత్రం మెజారిటీ జన సైనికులు నన్ను సపోర్ట్ చేశారు. ఈవెన్ పీగన్నవరంలో కూడా అన్న మీరు వస్తే మిమ్మల్ని గెలిపించుకుని మేము తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం కొన్ని వందల మంది జన సైనికులు. కానీ వ్యతిరేకించిన 10 మందిని చాలా మీడియా ఛానల్ హైలైట్ చేయడం ద్వారా జనసేన వల్ల రాజేష్ అవకాశం కోల్పోయాడనే ఒక బ్యాడ్ నేమ్ అయితే జనసేన మీదకి వెళ్ళిందండి. అది 100% అవాస్తవం. 10 మంది రోడ్ల మీదకి రావచ్చు, 20 మంది నిరసనలు చేయొచ్చు, వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి మీడియాలో దాన్ని హైలైట్ చేసి వైరల్ చేయొచ్చు. కానీ వాట్ ఈజ్ రాజేష్ మహాసేన, వాట్స్ ద క్యాపబిలిటీ ఆఫ్ రాజేష్ మహాసేన అని టీడీపీ అధిష్టానానికి కానీ జనసేన అధినేతకు కానీ తెలియదా? వాళ్ళకి తెలుసండి. అయితే నేను చెప్పింది ఆ సెన్సిటివ్ ఏదైతే రూమర్ని క్రియేట్ చేశారో, మతానికి వ్యతిరేకి, బ్రాహ్మణిజానికి వ్యతిరేకి, ఈ సెన్సిటివ్ రూమర్ వల్ల ఇది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇచ్చే ముందు వస్తాయి వ్యతిరేకతలు అని తెలుసు, ఎందుకంటే షార్ట్ టర్మ్లో ఎదిగిన ఏ నాయకుడిని అంతకుముందు ఉన్న పురాతన నాయకులు, సాంప్రదాయ నాయకులు ఒప్పుకోరు. ఈ వ్యతిరేకత ఉంటుందని ఆయనకి తెలుసు. కాకపోతే ఆయన ఒకసారి డిసైడ్ అయితే వెనక్కి వెళ్ళండి. కానీ వాళ్ళు నా మీద క్రియేట్ చేసిన రూమర్లు ఆ స్థాయి. ఇప్పుడు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాండిడేట్గా నన్ను అనౌన్స్ చేసినప్పుడు ఆ నియోజకవర్గంలోనే జరగాలి, పక్క నియోజకవర్గంలో జరగకూడదు. నా గురించి నిరసనలో చేశారు, వైజాగ్లో చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇంటిని ముట్టడిస్తానని ఒక కులానికి ఒక మతానికి కూడా దాన్ని ఆపాదించేసే ప్రయత్నం చేశారు సార్. అయితే చంద్రబాబు నాయుడు గారు నేను పోటీ చేస్తానండి, ఖచ్చితంగా నేను నన్ను వెనక్కి తీసుకోవడానికి కుదరదని ఉంటే కనుక ఆయన కష్టం నష్టం భరించేసి ఉండేవాడు. కానీ రేపు ప్రొద్దున జరిగే ఏ చిన్న నష్టానికైనా కంప్లీట్ బాధ్యత నేను వహించాల్సి ఉంటుంది. ఆ ప్రమాదం నాకు దేవుడి దయ వల్ల ఆయుష్ ఇస్తే ఇంకా చాలా ఎలక్షన్లు నేను చూడగలుగుతాను. ఇప్పుడున్న ఈ క్రూషియల్ టైంలో పార్టీ నా వల్ల ఇబ్బంది పడకూడదని మాత్రం స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను సార్ నేను. ఎందుకంటే నేను ఎమ్మెల్యే అవుదామని రాజకీయాల్లోకి రాలేదు, నేను ఎమ్మెల్యే అవుదామని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వలేదు. నేను అనుకున్నది ఏంటి, రాష్ట్రానికి జగన్ గారి వల్ల అన్యాయం జరిగింది, ఏ దళితుల్ని చంపిన వాళ్ళకి ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. ఆయన చంపాడు అని నేను ఎప్పుడు అనలేదు, కానీ చంపినోడికి సపోర్ట్ చేయడం అంతకన్నా నేరం అండి. ఒక సీఎంఏ పట్టించుకోకపోతే ఇక్కడ అరాచకాలు ఎక్కడ ఆగుతాయి? కాబట్టి అలాంటి వ్యక్తిని ఒకసారి ఓడించడం ద్వారా అవును ఈ బలహీన వర్గాలు తలుచుకుంటే ఒక ముఖ్యమంత్రిని కూడా దింపగలం అనే ఆలోచనని రాబోయే నాయకులు కూడా క్రియేట్ చేయాలన్నదే నా ముఖ్య లక్ష్యం. అది ఈ ఎలక్షన్ తర్వాత జగన్ గారు ఓడిపోతే కనుక అది మేము క్రియేట్ చేసినట్టే, మా లక్ష్యం సాధించినట్టే. ఈ ఎమ్మెల్యే అంటారా, అది ఆ టైంని బట్టి దేవుడి నిర్ణయాన్ని బట్టి జరుగుతుంది. వైసీపీకి ఎందుకు దూరం అయ్యారో దానికి మీరు ఎప్పుడు ఖచ్చితంగా ఒక సైద్ధాంతిక కారణాలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదిగో ఇందుకే 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 అని మీరు చెప్పినటువంటి కారణాల్లో నన్ను బాగా ట్రిగర్ అవుట్ చేసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి బీజేపీకి దగ్గర అవుతున్నారు, జగన్మోహన్ రెడ్డి బీజేపీతో అంటగాగే ప్రయత్నం చేస్తున్నారు, కాబట్టి ఐఎమ్ డెడ్లీ అగైన్స్ట్ ద బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ విహెచ్పీ, కాబట్టి నేను జగన్ని వ్యతిరేకిస్తున్నానని చెప్పి ఒక కారణం చెప్పారు. ఓకే, మరి ఇప్పుడు మీరు ఉంటున్నటువంటి పార్టీలో మీరు అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి టీడీపీ బీజేపీతో కలిసి ఉంది, బీజేపీతో కలిసిపోతుంది. అసలు బీజేపీ లేకపోతే టీడీపీ జనసేన లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఫ్యూచర్ ఇబ్బందికరంగా అనిపించట్లేదా? ఒక రకంగా మనం వాస్తవాలు మాట్లాడుకుంటే మాకైతే చాలా ఇబ్బంది అండి. బీజేపీతో కలవడం అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. బీజేపీతో జనసేన పొత్తులో ఉంది, జనసేనతో టీడీపీ పొత్తులోకి వెళ్తుంది. ఒకవేళ జనసేనకి ఇవ్వాల్సిన 31 సీట్లు టీడీపీ ఇచ్చేస్తే జనసేన బీజేపీ పడతారు. ఈ యాంగిల్లోనే మేము ఆలోచించాం, కానీ డైరెక్ట్ బీజేపీ మాతో కూడా పొత్తులోకి వస్తుందైతే మేము ఊహించలేదు. ఫస్ట్ పాయింట్. ఈ రెండోది, బీజేపీతో పొత్తులో జగన్ గారు ఉండటం వేరు, చంద్రబాబు నాయుడు గారు ఉండటం వేరు. ఎందుకు చెప్తున్నానంటే అండి, బీజేపీ పెట్టిన ఏ బిల్లును కూడా ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా అపోజ్ చేయలేదు పార్లమెంట్లో. ఒక్కసారి కూడా మనకు పోలవరం ఇవ్వకపోయినా, స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నా, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా కనీసం ఒక్కసారి కూడా వ్యతిరేక గళం వినిపించలేదు. అనుకూలంగానే ఓటేశారు. జగన్ గారు ఎప్పుడు కనీసం వ్యతిరేకించలేదు, చిన్న నిరసన కూడా చేయలే. కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంకి వస్తే మనం 2014 నుంచి 18 వరకు చూసామండి. వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ మన ఆంధ్రాకి ఉపయోగపడితే ఆయన పొత్తులో ముందుకెళ్తాడు, ఎక్కడన్నా అన్యాయం జరిగిందంటే ఆయన వ్యతిరేకిస్తాడు.
వ్యతిరేకిస్తాడు, మన హక్కుల కోసం ఆయన నిలబడతాడు. జగన్ గారు నిలబడలేకపోవడానికి కారణం ఆయన మీద ఉన్న ఈడీ సిబిఐ కేసులు. ఒకవేళ ఆయన ఏమైనా మాడితే ఇప్పుడు ఏ తప్పు లేని కేజ్రీవాల్ లాంటి వాళ్ళని లోపలేశారు. ఈ జగన్ గారిని వేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి. ఆ కారణంతో ఆయన ఇప్పటికీ వ్యతిరేకించలేడు. చంద్రబాబు నాయుడు గారు వెనకతల ఆ ప్రాబ్లం లేదు. కాబట్టి బీజేపీతో చంద్రబాబు నాయుడు గారు పొత్తులో ఉన్న రాష్ట్రానికి మాకు అంత ప్రమాదం అయితే లేదండి వాస్తవానికి. అయితే నిజానికి బీజేపీ పొత్తులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు సీటు పోయింది, నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయలేకపోయాను అనే బాధ నాకు ఏ రోజు లేదు. కానీ బీజేపీ పొత్తులో కంటే మేము ఎప్పుడో సిద్ధాంతపరంగా ఇప్పుడు అంబేద్కరిస్టులు అనేవాళ్ళు ఖచ్చితంగా మనువాదానికి వ్యతిరేకంగానే ఉండి తీరాలి మేము. అలా లేకపోతే అసలు మాకు మనుగడే లేదు. మనువాదానికి మేము వ్యతిరేకంగా ఉంటాం. వ్యతిరేకంగా ఉన్న ఈ కూటమిని ముందుకు తీసుకెళ్లాల్సి రావటం. మేము వీలైతే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి నేను ప్రమోషన్ చేస్తున్నాం ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ల కోసం, అక్కడ బీజేపీ సింబల్ కూడా ఉంటుంది. అది కాస్త ఇబ్బంది అయింది. మీరు గమనించే ఉంటారు, ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ పవర్లో ఉన్నప్పుడు మేము చేసిన పోరాటం ఒక ఎత్తు, ఆయన పవర్ పోయిన తర్వాత మేము చేసిన పోరాటం ఎంత కాదనుకున్నా అది కొంచెం స్లోగానే నడుస్తుంది. దానికి కారణం అదే అండి. అది మనస్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్ళలేకపోతాం. పైగా బీజేపీ ఇప్పుడు సెక్యులర్ పార్టీలతో పొత్తులోకి వచ్చింది. పొత్తులోకి వచ్చినప్పుడు బీజేపీ కూడా ఎలా ప్రవర్తించాలండి? సెక్యులర్ పార్టీల మనుగడికి ఇబ్బంది లేకుండా ప్రవర్తించాలి. వారు వచ్చిన వెంటనే మేము సిఏ ఎన్ఆర్సీని అమలు చేస్తామండి. ఎగ్జాక్ట్లీ. బీజేపీతో ముస్లింలు ఉండరు కాబట్టి సో ముస్లింలకు వ్యతిరేకంగా వెళ్ళి హిందువుల దగ్గర చేసుకునే ప్రయత్నం వాళ్ళది. కానీ టీడీపీ జనసేనతో ముస్లిమ్స్ ఉంటారు కదా, ఈ పార్టీల గురించి ఆలోచించాలి కదా ఈ రాష్ట్రంలో. రెండోది, మొన్న ఆయన వచ్చి మేము ముస్లింలు ఉన్న రిజర్వేషన్ మొత్తం రద్దు చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఇస్తామని. అసలు ఇప్పుడు మెయిన్ రగులుతున్నటువంటి అంశం ఇదే రాజేష్ గారు. రేపు కేంద్రంలో బీజేపీ గనక అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ ఉండవు. అన్నింటికి మించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ సమున్నత ఆశయంతో అయితే పెట్టారో ఆ రిజర్వేషన్లు ఉండవు, ఖచ్చితంగా తీసేస్తారు అనేటువంటి ఓ డైలమా, ఒక ట్యాబు నడుస్తున్నటువంటి ఈ నేపథ్యంలో రేపు ఒకవేళ నిజంగా అలాంటి పరిస్థితి గనక వస్తే, ఎందుకంటే కాంగ్రెస్ వచ్చేటువంటి సూచనలు ఏం కనిపిస్తాం లేదు, అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమన్నా కనిపితే ఒకవేళ గనక బీజేపీ అధికారంలోకి మళ్ళీ వస్తే టీడీపీ ప్రతిఘటించగలదు అనేటువంటి నమ్మకం మీకుందా? జనసేన ఖచ్చితంగా దళితుల ముస్లింల పక్కన నిలబడుతుందనేటువంటి నమ్మకం మీకుందా? 200% ఆ నమ్మకం అయితే నాకు ఉందండి. అయితే బీజేపీ వస్తే మాకు 400 సీట్లు వస్తే మేము ఏదో రాజ్యాంగాన్ని మార్చేస్తామని ఎవరో కర్ణాటకలో బీజేపీ నాయకుడు ఇలా రకరకాల స్టేట్మెంట్లు అయితే ఇస్తున్నారు సార్. కానీ మీరు ఎప్పుడన్నా చూడండి, బీజేపీకి భారతదేశంలో ఓటింగ్ కేవలం 30%. 30 మంది వేస్తారు, 70 మంది వ్యతిరేకంగా ఓటేస్తారు. కాకపోతే ఆ 70 మంది ఆయా వేరు పార్టీలు సెక్యులర్ పార్టీలకు ఓటు చీలిపోవడం ద్వారా వీళ్ళు నెగ్గుతున్నారు. సో 70 మంది ఎగెనిస్ట్గా ఉన్న బీజేపీ రాజ్యాంగం జోలికి వస్తే కనుక భారతదేశం అసలు మనం ఊహించలేనంత దారుణమైన ఆందోళన అల్లర్లకు ఇదైపోద్దండి. అంతర్యుద్ధం వచ్చేది. వాళ్ళు అనుకున్నంత ఈజీ ఏం కాదు. అయితే వాళ్ళు ఇచ్చే ప్రతి స్టేట్మెంటు ఎదుటోని శత్రువుగా చూపించి పక్కన ఉన్నవాడిని ఆకట్టుకోవాలనే స్టేట్మెంట్లు ఇస్తారు. వాళ్ళు కేవలం వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమే కొంతమంది బీజేపీ నాయకులు మేము రాజ్యాంగాన్ని మారుస్తామని కానీ ముస్లిం రిజర్వేషన్ తీసేస్తామని కానీ మాట్లాడతారు. కానీ వాస్తవానికి వాళ్ళు అంత పెద్ద నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు ఒప్పుకోరండి. దాంతోపాటు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన సెక్యులరిస్ట్ అండి. ఆయన మొన్న ముస్లింల మీటింగ్తో కూడా చెప్పాడు, మీ 4% రిజర్వేషన్కి నేను హామీ ఇస్తున్నాను, నేను దానికి సహకరిస్తాను. నేనండి ఎంత పొత్తులో ఉన్నా వారి సిద్ధాంతాన్ని మేము మొయ్యాల్సిన పరిస్థితి అయితే ఉండదండి. మా పార్టీ సిద్ధాంతాలు మాకుంటాయి, వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకుంటాయి. అంత మాత్రాన్ని మీరు ఎందుకు అలా ఇచ్చారని మనమే వ్యతిరేకించం. వాళ్ళ మాట నమ్మేవాళ్ళు వాళ్ళ మాట నమ్ముతారు, చంద్రబాబు గారి మీద నమ్మకం వాళ్ళు మాతో ఉంటారు. ఎంత కాదనుకున్నా ఎంత మాట్లాడుకున్నా కూడా మాలలకి మాదిగలకి మధ్య ఉన్నటువంటి వైరుధ్యం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. టీడీపీ ప్రో ఆఫ్ మాదిగా, టీడీపీ అగైనెస్ట్ టు మాల అని కమ్యూనిటీ ఓపెన్గా మాట్లాడుకున్నటువంటి ఈ సమయంలో మాల సామాజిక వర్గానికి చెందినటువంటి మీకు టీడీపీలో ఉన్నత భవిష్యత్తు ఉంటుందని నమ్మాలా? టీడీపీ ప్రో మాదిగా అనే దాంట్లో వాస్తవం ఉందండి, కానీ యాంటీ మాల మాత్రం కాదు. మాలల్ని తెలుగుదేశం పార్టీ శత్రువులుగా చూసే పరిస్థితి అయితే కాదు. ఎందుకంటే ఇక్కడ బాలయోగ్ గారు కానీ ప్రతిభా భారతి గారు కానీ ఇప్పుడున్న నక్కా ఆనందబాబు గారు పెద్ద మినిస్టర్ స్థాయి వ్యక్తులు, వాళ్ళు ఏకంగా పార్లమెంట్కి కూడా స్పీకర్గా చేసిన వ్యక్తులు, అందరూ మాల కమ్యూనిటీకి చెందిన వాళ్ళే. మాలలు కాకపోతే కాంగ్రెస్ పార్టీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నారని మేము జగన్మోహన్ రెడ్డికి ఇది అవ్వటం జరిగింది. ఆయన కూడా మా మేనమామలు మాలని చెప్పడం, దీంతో ఇదే వాళ్ళని అటువైపు ఆకర్షింపబడడం అనేది వాస్తవం మెజారిటీ. అయితే జగన్ గారు వచ్చిన తర్వాత ఎక్కువ బాధింపబడిన వాళ్ళు మాలలు మాదిగలు సమానంగా ఉన్నారండి. సో మాకు న్యాయం జరగలేదు, మమ్మల్ని చంపిన వాళ్ళు ఆయన పక్కనేసి తిరిగాడనే బాధ మా అందరిలోనే ఉంది. అటు మేము మాల సమ్మేళనం చేసినప్పుడు దాదాపు 30,000 మంది వచ్చారండి మంగళగిరి పార్టీ ఆఫీసులో ఇండోర్ మీటింగ్కి. మేము అవుట్డోర్ కూడా పెట్టలే, ఇండోర్ చేస్తే 30,000 మంది వచ్చారు. మాలలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తర్వాత
తెలుగుదేశం పార్టీకి దగ్గరికి వచ్చారనేది వాస్తవం. కానీ కొన్ని అనివార్య పరిస్థితులు, అంటే నాయకుడి దగ్గర చుట్టుపక్కల కొంతమంది పెద్ద నాయకులు ఉంటారు, వాళ్ళు ఏది చెప్తే అదే నిజమని మనమన్నా నమ్ముతాం ఆ పరిస్థితిలో. లేదంటే మాదిగలే మనతో ఎక్కువ ఉన్నారు, మాలలు మనతో లేరు అనే ఒక ప్రాపగండ మాత్రం పార్టీలో జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు, కానీ అది అవాస్తవం అండి. మాలల మెజారిటీ తెలుగుదేశంతో కూడా ఉన్నారు. ఎందుకంటే దాదాపు ఈ రాష్ట్రంలో 55 లక్షల మంది పెద్ద పాపులేషన్ మాల కమ్యూనిటీ అనేది. ఈ కమ్యూనిటీ మనం ఎంత లేదనుకున్నా 20%, 30% అనుకున్నా కూడా లక్షల్లో ఉంటుంది. అంటే చిన్న చిన్న కులాలతో పోల్చుకుంటే ఇందులో 20% ఈక్వల్ టు ఒక చిన్న కులం 100% అండి. కాబట్టి తెలుగుదేశం పార్టీతో కూడా ఉన్నాం. అది త్వరలోనే నాయకులు కూడా గమనిస్తారు, ఈ వర్గాన్ని కూడా ఖచ్చితంగా గుర్తిస్తారని నమ్మకం నాకు ఉందండి. వైసీపీతో డిఫర్ అయి బయటకు వచ్చేసాక వైసీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తీవ్రమైనటువంటి యుద్ధం ప్రకటించిన తర్వాత రాజేష్ మహాసేన నెక్స్ట్ స్టెప్ ఖచ్చితంగా జనసేన వైపే అని అందరూ డిసైడ్ అయినటువంటి నేపథ్యంలో జనసేనకి మీకు మధ్యలో ఎక్కడ చెడింది? ఎందుకు చెడింది అంటే ఇక్కడ వాట్ ఐ మీన్ టు ఆస్క్ ఈస్, మీరు జనసేనలో చేరదామని చెప్పి ట్రై చేశారా, లేకపోతే రాజేష్ మహాసేన లాంటి బలమైన దళిత గొంతుకని, దళిత యువ తిరుగుబాటుని జనసేనలో ఉంటే బాగుంటుందని వాళ్ళు భావించారా? రెండూ జరిగాయి సార్. నేను స్టార్టింగ్ అయితే నేను జనసేనలోకి వెళ్దామని అనుకున్నాను. ఎందుకంటే అసలు జనసేన బీజేపీతో పొత్తులో ఉంది కాబట్టి మేము అటు కూడా చూడకూడదు అనుకున్నాం. కానీ నేను సత్తెనపల్లిలో మీటింగ్ పెట్టి దామాషా ప్రకారం అన్ని కులాలకి ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వాలి, నేను దామాషాను పాటిస్తానని చెప్పాడు. చెప్పినప్పుడు మేమేమనుకున్నామంటే, అప్పటి వరకు ముందైతే తెలుగుదేశం పార్టీ అనుకున్నాం. తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడు అబ్బాయి పార్టీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు అని ఒక నాయకుడు మమ్మల్ని అడ్డుకున్నాడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు. సరే అనేది మేము పార్టీ పెడదాం అనుకున్నాం. అంబేద్కర్ కాంగ్రెస్ అనేది మేము ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ చేసాం. ఓకే, ఎంత ఓటు వస్తే అంత ఓటే, మేము రాజకీయంగా కూడా మా ఉనికి చాటుకోవాలనే ఉద్దేశం. ఈలోపు సత్తెనపల్లి మీటింగ్ చూసాక ఈయన బాగా మాట్లాడుతున్నాడు కదా, ఆమె బీజేపీ భావజాలం ఈయనలో లేదు, అలాంటప్పుడు మనం ఓటు ఎందుకు చేల్చాలి, ఆ వచ్చే ఓటుని మనం చేయకుండా మనం జనసేన వైపు పనిచేద్దాం మేమే డిసైడ్ అయ్యి మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత వేలాది మంది జన సైనికులు రాజేష్ మన పార్టీలో ఉండాలి, ఇలాంటి ఒక వేరే వర్గం కదండి. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ ఒకటే, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్. అది కొత్త ఓటింగ్ మాది. అంటే ఇప్పటి వరకు జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకమైన వర్గాల నుంచి వెళ్ళేవాళ్ళు, అంటే ఒక ఓటు యాడ్ అవుతుంది మా వల్ల. కాబట్టి ఎక్కువ మంది మమ్మల్ని కోరుకున్నది, నాయకులు కూడా కోరుకున్నారు. అయితే నాకు ఎక్కడ ఎదురయ్యే సమస్య ఏంటంటే, గతంలో వైసీపీలోనే ఇదే ఫేస్ చేశాను, జనసేనలోనే అదే ఫేస్ చేశాను, ఇప్పుడు టీడీపీలోనే అదే ఫేస్ చేస్తున్నాను. సీనియర్ లీడర్స్ కొంతమంది ఉంటారండి, ఆ సీనియర్ లీడరు కొత్తోడిని, అది ఒక టాలెంట్తో ఒక వర్గంతో వచ్చేవాడిని వాళ్ళు ఎంకరేజ్ చేయరు, సరికదా తొక్కి పాడేయడానికి ట్రై చేస్తారు. అవును, పైన ఉన్న నాయకుడు ఎవరైతే సుప్రీం ఉన్నాడో ఆయనకి అసలు రాజేష్ వల్ల మనకి వ్యతిరేకత వస్తుంది తప్ప మనకు ఉపయోగం లేదని ఎన్ని రకాలుగా చెప్పాలి అన్ని రకాలుగా చెప్తారు. ఒక్కోసారి నాయకుడు వింటాడు, ఒక్కోసారి వింటాడు. నాకు కూడా మెయిన్ ఆబ్లిగేషన్ ఇప్పుడు ఇదే. పి గన్నవరం అభ్యర్థిగా పనికిరాని మహాసేన రాజేష్ పి గన్నవరం టీడీపీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా ఉంటే పార్టీకి అన్ని విధాలుగా నష్టం జరుగుతుందని చెప్పి మీడియా ముందు అన్ని చోట్ల వాగిన ప్రచారం చేసినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు మిమ్మల్ని స్టార్ క్యాంపెయినర్ చేసి ఆ మీటింగ్స్కి ఈ మీటింగ్స్కి పిలిచి తిప్పితే అక్కడ పార్టీకి చెడ్డ పేరు రాదా? నా బాధ కూడా అదే సార్. ఎందుకంటే ఇప్పుడు నన్ను చాలామంది చాలా నియోజకవర్గాలకు ఇన్వైట్ చేస్తున్నారు, రాజేష్ మహాసేన అని కూడా ఉండాలి అని. అంత ఎందుకంటే నేను పార్టీ నుంచి టికెట్ ఎలాగైంది, బీజేపీ వచ్చింది, సో ఈ పరిస్థితుల్లో నేను ఉండలేకపోతున్నాను సార్, నేను బయట పార్టీలో ఉండలేకపోతున్నాను, నేను బయటికి వెళ్ళి పార్టీ పెట్టి నేను పోటీ చేసుకుంటాను, దయచేసి నన్ను మీరు శత్రువుగా భావించొద్దని చెప్పాను నేను తెలుగుదేశం వారికి. నేను బయటకు వచ్చి అనౌన్స్ చేశాను కూడా. అనౌన్స్ చేస్తే చాలా నియోజకవర్గాల నుంచి ఇన్ఛార్జీలు ఫోన్లు చేశారటండి, రాజేష్ ఇక్కడ పోటీ పెట్టాడంటే మనకి ఇబ్బంది అవుద్ది, ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీకి వెళ్లకుండా అతను చూడండి అని చెప్తే మళ్ళీ నన్ను పార్టీ కన్విన్స్ చేసి, లేదు నువ్వు అసలు వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఏదైతే డిమాండ్స్ అన్నావో మన పార్టీ వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చాక మేము చేస్తాం కదా నన్ను కన్విన్స్ చేశారు. అప్పుడు ఫోన్లు చేసి రాజేష్ ఇక్కడ పోటీ పెడితే ఇబ్బంది అవుద్దన్న ఏ ఒక్కరు కూడా రాజేష్కి ఇచ్చిన సీటు తీసేయొద్దండి, లేదా రాజేష్ ఆగిపోతాను అంటున్నాడు, ఆగిపోతానన్నా అతను నెట్టి పరిస్థితుల్లో ఆగనివ్వకుండా అతను కంటిన్యూ చేయండి అని ఏ ఒక్కరు ఫోన్ చేసిన దాఖలాలు లేవు. అంటే వీళ్ళు కోరుకునేది ఒకటే సార్, అంటే కొద్దిమంది నాయకుల్లో వర్క్ చేయడానికి కావాలి, వాళ్ళ పక్కన కూర్చోడానికి వద్దు. ఈ పరిస్థితి నేను గమనించానండి, అది వాస్తవం. అది కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదు, అది లోకేష్ గారి దగ్గర లేదు. అది ఆయన కూర్చోబెట్టాలని డిసైడ్ అవుతాడు, ఎవరు అడగకుండా. నేను అడగలేదు, లాబింగ్ చేయించలేదు, ఎవరితో రికమెండేషన్లు చేయించలేదు నాకు ఎమ్మెల్యే సీట్ కావాలని. కానీ ఆయన తీసుకెళ్ళి ఆయనతో పాటు కూర్చోబెడదాం అనుకున్నాను నన్ను అసెంబ్లీలో. ఆయన మనసులో ఉన్నాం కదా, కిందోళ్ళు లేకపోతే మరొకళ్ళు మరో పార్టీ వాళ్ళు వ్యతిరేకించిన
అదేమో మనం అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదని ముందుకెళ్తున్నాం సార్. పి గన్నవరం పోటీ నుంచి మిమ్మల్ని తప్పించారా, తప్పుకునేలా చేశారా? గివ్ ఎ స్ట్రైట్ ఆన్సర్ టు మీ. తప్పుకునేలా చేశారు సార్. తప్పించలేదు, తప్పుకునేలా చేశారు. అంటే అంత సెంటిమెంటల్ బ్లాక్మెయిల్, ఎమోషనల్ బ్లాక్మెయిల్ అన్నీ కలిపి చేశారు. దాంట్లో నా ప్రత్యర్థులు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, జనసేనలో కొద్దిమంది ఉన్నారు, టీడీపీలో కొద్దిమంది ఉన్నారు. అన్ని పార్టీల్లో ఉన్న ఒక లెవెల్ ఆఫ్ లీడర్స్ చేసిన పని ఇది. నాకు నేనే తప్పుకునేలా చేశారు. పి గన్నవరం నియోజకవర్గానికి కూటమి నుంచి బీఫామ్ వస్తుంది అని తెలిసిన వెంటనే ఇంట్లో కుటుంబ సభ్యుల ఆనందోత్సాహాలు ఒక రేంజ్లో ఉంటాయి. మనల్ని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు, మన ఉన్నతిని ఆకాంక్షించేటువంటి వాళ్ళు మొత్తం అంతా బాణసంచా కాల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకై నేను తప్పుకుంటున్నాను అని మీరు ప్రకటించుకోవాల్సి వచ్చినప్పుడు హౌ యూ ఫెల్ట్? నా జీవితంలో నేను ఎప్పుడు అంత బాధపడలేదు సార్. సాధు గారు, నేను చాలా కష్టాలు పడి వచ్చాను. 2-3 సార్లు సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళి వచ్చినండి. నేను వ్యాపారాల్లో ఇలాగే అణిచివేయబడ్డాను, తొక్కేసారి పట్టుకున్నాను. నా దగ్గర టాలెంట్ ఉంది, ఎంతో కొంత నేను చేయగలను. అయినా కూడా నన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా 2-3 సార్లు ఆల్మోస్ట్ పడి లేచినోండి. నేను చాలా కష్టాలు పడి వచ్చాను ఇక్కడ దాకా. అయితే నన్ను జగన్మోహన్ రెడ్డి గారు 2020లో జైల్లో పెట్టాడు. ఆయన నేను వ్యతిరేకిస్తున్నాననే కారణంతో 22 రోజులు నా పిల్లల మధ్యలో పడుకుని ఉన్నాను. తెల్లవారుజామున 40 మంది పోలీసులు వచ్చి నన్ను లేపి తీసుకెళ్తా ఉంటే నేను గట్టిగా వ్యతిరేకిస్తే పిల్లలు లేచిపోతారు, వాళ్ళు భయపడతారనే ఉద్దేశంతో ఏదో వదకు వెళ్తున్న గొర్రె పిల్ల అంటారండి బైబిల్. నేను అలాగే వెళ్ళిపోయాను వాళ్ళతో పాటు. కనీసం వ్యతిరేకించలేదు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు, ఏం కేసు ఉందో కూడా తెలియదు అప్పుడు దాకా నా మీద. తీసుకెళ్ళి ఒక జైల్లో పెట్టి అక్కడి నుంచి మరో జైలుకి, అక్కడి నుంచి పీటీ వారెంట్ అలా తిప్పుతూ ఉంటే నా కుటుంబం అసలు చాలా తీవ్రమైన ఆందోళన, బాధ అనుభవించాను సార్. నేను ఏ తప్పు చేయకుండా నా భార్య పిల్లలు ఏడవటం నా కళ్ళ ముందు ఇప్పటికి ఇంకా నా మనసులో. జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు ఎక్కువ బాధ అదే. ఆయన గెలుపు కోసం పనిచేసిన వాడిని ఎంత దారుణంగా హింసించగలిగే ఆ క్రూరమైన మెంటాలిటీ ఆయనకు ఉంది. అలాంటి వ్యక్తి ఉండకూడదు పరిపాలనని నేను అంత పోరాటం చేయడానికి అదొక కారణం. అయితే ఇలాంటి ఎప్పుడు కూడా నేను అంత బాధపడలేదు సార్. టికెట్ వచ్చిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయని టికెట్ వచ్చిన తర్వాత దాన్ని నా చేతుల ద్వారా నేనే వదులుకోవాల్సి రావటం. ఎప్పుడైతే నేను వదులుకున్నానో నా ప్రత్యర్థులకి నేను ఒక ఐటమ్ అయిపోయానండి, ఒక హేళన వస్తువుని అయిపోయాను. వాళ్ళు చేసే హేళనకి ఇక నేను ఆల్మోస్ట్ చచ్చిపోయాను సార్. నేనైతే రాజేష్ అనే కూడా చచ్చిపోయాడు. బయటికి వెళ్ళడానికి సిగ్గుపడ్డాను సార్. నేనున్న పరిస్థితి చూసాను. నాది చిన్న గ్రామం, చిన్న బ్యాక్గ్రౌండ్. నేను బయటికి ఎక్కడికైనా వెళ్తే ఒక సినిమా హీరోతో సెల్ఫీలు దిగినట్టు దిగుతారండి నాతో. చాలామంది మీద పడతారు, తోసేస్తారు. అసలు ఒకరికొకరు సెల్ఫీలు ఇవ్వలేక అక్కడి నుంచి నేను పరిగెట్టుకుంటూ తప్పించుకుని పారిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అంత గర్వంగా రొమ్మిర్చుకుని తిరిగేవాడిని నేను. అలాంటిది ఇప్పుడు నిజంగా మళ్ళీ వస్తున్నారు, అలాగే వస్తున్నారు, సెల్ఫీ అంటున్నారు. కానీ వచ్చిన తర్వాత అన్న ఇలా జరిగింది సారీ అని సింపతి చూపిస్తున్నారు. ఆ జాలి నేను భరించలేకపోతున్నాను సార్. ఎవరైతే నన్ను ఇప్పటి వరకు నేను ఫైట్ చేశాను, నేను అవతలోడి మీద నేను ఫైట్ చేశాను, వాళ్ళు నన్ను కొట్టారు. దెబ్బ అంటే ఒక సైనికుడికి ఆయన ఫైట్ చేయటం, గాయాలు తినటం అది గౌరవం సార్. కానీ సొంతోళ్ళతోటే దెబ్బ పడ్డాడు అనే ఆ జాలి చూపులు ఉంటాయి సాధు గారు, భరించలేమండి అది. నా జీవితంలో నేను జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా వచ్చిన 1 అవర్లో నేను మళ్ళీ వీడియో పెట్టాను, జగన్మోహన్ రెడ్డి గారు నా పోరాటం ఆగదని. అలాంటిది ఇప్పుడు మాత్రం దాదాపు 1 మంత్ నుంచి 1.5 మంత్ కనీసం నేను మాట్లాడటానికి కూడా మొహం చల్లలేదు సార్. నేను మాట్లాడలేకపోయాను, మోగబోయాను. ఆల్మోస్ట్ నా గొంతు కోసినట్టు నేను భావించాను. చాలా అవమానపడ్డాను. ఇప్పుడు నేను బయట తిరుగుతున్నాను. కానీ నిన్ను నువ్వు ఎవరినైతే నమ్మావో వాళ్ళే నేను దెబ్బ కొట్టారా. నాకు ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా కొద్దిమంది సింపతి చూపించి జాలి చూపించారు. అవును, నిన్ను అటాక్ చేసాం మేము, అది కరెక్టే. నిన్ను ఎందుకు అటాక్ చేసాం, అంత దారుణంగా అంత పెద్ద స్థాయిలో ఎందుకు అటాక్ చేసాం? నువ్వు ఆ పార్టీకి వేసాడు, ఆ పార్టీ ద్వారా నువ్వు మా మీదకి వస్తున్నావు కాబట్టి నిన్ను ప్రొటెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు నిన్ను ప్రొటెక్ట్ చేయకుండా నిన్ను గాలి కుదిలేశారు, నిన్ను హేళనకు గురి చేశారు ఈ రోజున అని చెప్పి వాళ్ళు మాట్లాడే మాటలకి ఇప్పుడు కూడా బాధ అనిపిస్తుంది నాకు ఆ సందర్భాన్ని. అయితే ఒక సైనికుడికి భరించలేని విషయం ఇది. సానుభూతి పొలిటీషియన్ కోరుకుంటాడండి. నాకు ఇలా జరిగింది, అలా జరిగింది, అన్యాయం జరిగింది అని చెప్పి సానుభూతి పొందాలని పొలిటీషియన్ భావిస్తాడు. కానీ నాలాంటి వాడు భావించాడు. నాకు సానుభూతి వద్దండి. నేను దెబ్బన్న పడతాను, చంపితే చచ్చిపోతాను తప్ప, పోరాట యోధుడిగానే గుర్తించాలి తప్ప మోసపోయినోడు లేకపోతే సొంతోళ్ళతోటే వెలివేయబడ్డాడు ఇలాంటి మాటలు భరించడం మాత్రం అసలు నా వల్ల అవ్వట్లేదు సార్. చాలామంది దళిత మేధావులు, ప్రజాస్వామిక రచయితలు, రచయిత్రులు, అభ్యుదయవాదులు, రాజకీయ విశ్లేషకులు మీ టాపిక్ వచ్చినప్పుడు మాతో డిస్కస్ చేసుకున్నప్పుడు వాళ్ళు చాలామంది చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, రాజేష్ గారు, టీడీపీని ఎంచుకొని మహాసేన రాజేష్ తప్పు చేశాడేమో
ఎందుకంటే మాలలకి అంతగా ప్రిఫరెన్స్ ఉండని పార్టీలు ఎంచుకొని తప్పు చేశారేమో, ఆ ఎంపికే ఇప్పుడు రాజేష్ మహాసేనని ఈ స్థాయికి తీసుకువచ్చింది అని వాళ్ళ కామెంట్. ఆ కామెంట్లో నిజం ఉందా? అందులో వాస్తవం లేదు సార్. ఎందుకంటే మనకి చరిత్ర చెప్తుంది. బాలయోగి గారు, ప్రతిభా భారతి గారు అని చెప్పారు, మాల నాయకుల్ని చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మాల మాదిగా అని ఆయనకి పార్షియాలిటీ ఉండదు, కానీ ప్రతి కులంలో ఎవరైనా టాలెంటెడ్ ఉంటే వాళ్ళని ఖచ్చితంగా లిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటాడు ఆయన. తెలుగుదేశం పార్టీని నేను ఎన్నుకోవడం అనేది తప్పేం కాదు. ఎందుకంటే నేను రావడం తెలుగుదేశం పార్టీలోకి ఏమి వెళ్ళలే. నేను వైసీపీలోకి వెళ్ళాను, వైసీపీలో చూశాను, వైసీపీలో పరిస్థితులు ఇంతకన్నా దారుణంగా ఉన్నాయి. వైసీపీతో డిఫర్ అయిన తర్వాత మీరు తెలుగుదేశాన్ని ఎంచుకోవటం ఓకే అండి. ఒకవేళ అప్పుడు డైరెక్ట్గా నేను తెలుగుదేశంకి వెళ్ళాను. నాకు ఎందుకంటే నేను తెలుగుదేశంలోకి వెళ్ళే వరకు తెలుగుదేశం మీద నాకు తీవ్ర వ్యతిరేకత ఉంది. తెలుగుదేశం పార్టీకి మనం వెళ్ళకూడదు, అది మనం ఉండే పార్టీ కాదనే ఉద్దేశంతోనే ఉన్నాను నేను. అందుకే నేను జనసేన కూడా ట్రై చేశాను. జనసేన ట్రై చేసినా జనసేన కింద లీడర్స్ యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఇక్కడ అనుకున్న దానికన్నా ఎక్కువ టాలెంట్ ఉండటం, లేకపోతే ఎక్కువ సమర్థత ఉండటం కూడా తప్పేంటి. ఇక్కడ అంత ఉండకూడదు. అంటే అనుకున్న స్పీడ్లోనే వెళ్ళాలి తప్ప మరి అంతకుమించి స్పీడ్ వెళ్ళిపోతే అది భరించే పరిస్థితి ఇంకా సమాజంలో చాలామంది రాలేదు. నేను ఒక్కసారి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన తర్వాత, అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఈ వర్గాలకు ఏం చేసిందో తెలుసుకున్న తర్వాత నేను తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్ అనుకున్నాను సార్. నేను అన్నప్పుడే అన్నాను, నేను ఇప్పుడు మాకు పోరాటానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. అది పార్టీలో ఉన్నా ఉంటాం, పార్టీలో లేకపోయినా ఉంటాం. కానీ మాకు ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ అనేది తెలుగుదేశమే రానున్న 30 సంవత్సరాల వరకు అనుకున్నాను నేను. ఓకే, ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నానండి. ఇప్పుడు ఏమో నేను మార్చుకోలేదు. కానీ ఈ సిస్టంలో కొద్దిమంది ఇలాంటి అవకాశం వస్తే ఎవడైనా సమర్థులు ఉంటే తొక్కేయాలనుకునే వాళ్ళు కూడా గమనించాను. అయితే మేము ఒక ప్రయోజనం కోసం రాలేదు పార్టీకి. అందుకే నా ప్రయోజనం దక్కన వెంటనే మా పార్టీ మారలేదు. ఇప్పుడు నాకు జరిగిన పనికి పార్టీ మారాల్సిన పరిస్థితే నాది. అంటే అంత అవమానం జరిగింది, నమ్ముకున్న వాళ్ళు ఇది చేశారు అన్నప్పుడు. కానీ మాకు ఆ స్వార్థ ప్రయోజనాలు లేవు కాబట్టి ఖచ్చితంగా మనం రాష్ట్రం బాగు కోసం వచ్చాం కాబట్టి ఆ పార్టీలో కొనసాగే అవకాశం 100% ఉంది సార్. దీన్నే కాస్త క్లియర్గా అడుగుతాను. రాజేష్ మహాసేన పని అయిపోయింది, రాజేష్ మహాసేనని తొక్కేశాం, రాజేష్ మహాసేనని మొహం చూపించుకోకుండా చేసేసామని చెప్పి విర్రవీగుతున్నటువంటి వాళ్లకో, లేకపోతే లేనిపోని గోబెల్స్ ప్రచారం చేసినటువంటి వాళ్లకో, రాజేష్ మహాసేన తెలుగుదేశంతోనే ఉంటాడా, తెలుగుదేశంతో ఉండి తీరతాడా, లేకపోతే యాక్షన్ ప్లాన్ ఏంటి? 200% తెలుగుదేశంతోనే ఉంటానండి. అయితే తొక్కేశాను అని ఆనందపడే వాళ్ళ ఆనందంలో అర్థం ఉంది. వాళ్ళు అనుకున్నది చేశారు. అయితే మన చరిత్రలో చూసినా, సినిమాల్లో చూసినా హీరో ఖచ్చితంగా దెబ్బతింటాడు. నేను హీరో అని ఎప్పుడు నేను భావించను, కానీ నా తమ్ముళ్ళు అంటారు దెబ్బతింటాడు. ఆ ఎంత ప్రెజర్తో అయితే కిందకి తొక్కబడ్డాడో అంతే ప్రెజర్తో పైకి లేగిస్తాడు అనేది కూడా త్వరలోనే కాలం సమాధానం చెప్తారు సార్ ప్రతి ఒక్కరికి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మిమ్మల్ని డిఫర్ చేసినటువంటి వాళ్ళలో, మీకు వ్యతిరేకంగా గోబెల్స్ ప్రచారం చేసినటువంటి వాళ్ళలో, కొన్ని సందర్భాల్లో మీ వీడియోలని పబ్లిసిటీ చేసి నిరసనలు, దిష్టిబొమ్మ తగలబెట్టాలి చేసినటువంటి వాళ్ళలో జనసేన, తర్వాత బీజేపీ, కొంతమంది టీడీపీ వాళ్ళు ఉన్నారు. ఈ ముగ్గురు, am I right or not? వాళ్ళు కూడా ఉన్నారండి, వైసీపీ ఉన్నారు. ఎందుకంటే బ్రాహ్మణ సంఘాల పేరుతో జరిగిన నిరసనలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్ వైసీపీ ఆధ్వర్యంలోనే జరిగాయి. ఓకే, బ్రాహ్మణ సంఘాల అంటే వాళ్ళందరూ డబ్బులు తీసుకుని చేశారన్న, కానీ ఆ వైసీపీ వాళ్ళు ఇచ్చిన రాంగ్ ఫీడింగ్ తోటి వాళ్ళు బయటకు వచ్చి నిరసనలు తెలియజేశారు. అయితే జనసేన, టీడీపీ, బీజేపీ వీళ్ళు ఉన్నారు. ఇందులో ఉన్న కార్యకర్తలు, కొంతమంది నాయకులు, వెనకాతలు నడిపించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే రాజేష్ గారు, సార్ నా రాజకీయ జీవితాన్ని, నా రాజకీయ భవిష్యత్తుని జగన్మోహన్ రెడ్డి నువ్వు తొక్కేసావు, నీ ఖచ్చితంగా నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి మీరు ఎన్నో వీడియోస్లో చెప్పారు. సరే, వైసీపీ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తల్ని గైడెన్స్ చేయడంలో, రెచ్చగొట్టడంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందంటే నమ్మొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తే టీడీపీలో వింటారా, జనసేనలో వింటారా, బీజేపీలో వింటారా? వినరు సార్. అందుకే నేను అనేది అదే సార్. నేను ఓన్లీ వైసీపీ ఒకదాని మీద బ్లేమ్ వేసి వదిలేలే. వైసీపీ మొదలుపెట్టింది, దాన్ని అనుకూలంగా మార్చుకున్నారు. ఎవరైతే నన్ను థ్రెట్గా ఫీల్ అయిన వాళ్ళు, నన్ను పోటీగా ఫీల్ అయిన వాళ్ళు ఎవరైతే నా పార్టీలో ఉన్నారో దాన్ని బలంగా వీళ్ళు ఆయుధంలో వాడుకుని అంటే లోకల్ వాళ్ళు చేసిందండి, అంటే మా వాళ్ళు చేసిందా ఎక్కువ ప్రభావితం ఉంది ఇందులో. వాళ్ళే ఎక్కువ ప్రభావితం చేయగలిగారు. ఎందుకంటే పార్టీలో వాళ్ళ మాటే వింటారు తప్ప మీరు అన్నట్టు జగన్ గారు చెప్తాను, విజయసాయి రెడ్డి గారు చెప్తాను తెలుగుదేశంలో వెళ్ళరు. అదైతే వాస్తవం. అయితే ఉన్నారండి, అందరూ ఉన్నారు ఇందులో భాగస్వాములు. వైసీపీ నుంచి ఎందుకు డిఫర్ అయ్యారు అనేటువంటిది చాలా సందర్భాల్లో ఎన్నో ఉదాహరణలతో చెప్పారు మీరు. చాలా మందికి ఉన్నటువంటి అనుమానము,
మీ ముందు పెట్టలేనటువంటి ప్రశ్నని నేను ఖచ్చితంగా అడిగి తీరుతాను. నాకు ఒకటి స్ట్రైట్గా చెప్పండి, జగన్మోహన్ రెడ్డితో డిఫర్ అయ్యి మీరు బయటకు వచ్చారా, లేకపోతే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎవరి మీద మీ మీద ఉందా? నా మీద ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అంత ఈజీగా పడదండి. నా మీద ఒక్కరి ఇన్ఫ్లుయెన్స్ మాత్రమే ఉంటుంది, అది ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, ఆయన ఇన్ఫ్లుయెన్స్ తప్ప. అందుకే రాజకీయ పార్టీలు చాలామంది అన్నట్టు పార్టీ వెంటనే మారిపోతున్నాం, అలా ఉండకూడదు, ఒక పార్టీలో స్థిరంగా 20-30 సంవత్సరాలు ఉండాలన్నప్పుడు కూడా నేను వాళ్ళకి చెప్పే సమాధానం ఒకటే, నేను సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తిని. పేద ప్రజలకి ఏదైనా అన్యాయం జరిగితే వ్యతిరేకించేవాడిని. నా లక్ష్యం అదే, నేను ఇప్పటికీ అదే లక్ష్యం మీద ఉంటాను. పార్టీ ఏ పార్టీలో ఉంటాను అనేది అది అసందర్భం. నేనున్న లక్ష్యం మీద, ఏ లక్ష్యం మీద వచ్చానో అదే లక్ష్యం మీద అయితే నేను ఉంటానని నేను చెప్తాను. మీరు ఏమడిగారు సార్ ప్రశ్న? ఇప్పుడు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ మీద? ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు నా మీద ఇన్ఫ్లుయెన్స్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కొద్దిమంది చేసిన పనుల వల్ల నేను ఆ పార్టీ నుంచి డిఫర్ అయ్యానండి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు డైరెక్ట్గా ఏం గొడవ జరగలే, ఆయన నా మీద నాకేం అన్యాయం చేయలేదు, డైరెక్ట్గా నాకేం అన్యాయం చేయలేదు. కానీ మేము వచ్చింది అమాయక ప్రజలకి అన్యాయం జరిగితే ప్రశ్నిస్తామని వచ్చిన వాళ్ళు. ఆ క్రమంలో జరుగుతున్న ఈయన పట్టించుకోలేదనే బాధ మా మీద తీవ్రంగా ఉండేది. ఓకే, మేము చాలాసార్లు ట్రై చేసాం ఆయనతో కమ్యూనికేట్ చేయడానికి, కింద స్థాయిలో ఈ జరుగుతున్నాయి అరాచకాలు జరుగుతున్నాయి, మీరు పట్టించుకుని ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి అని. ఆయన అసలు మేము రీచ్ అవ్వలేకపోయాం. రీచ్ అవ్వలేకపోతే ఇక ఒక సందర్భంలోకి వచ్చేటప్పటికి ఆయన బీజేపీ ఓటేసేటప్పటికి అప్పటికి యాంటీ బీజేపీ మేమందరం కూడా. అయితే ఆయన బీజేపీతో ఉన్నారు, ఇక్కడ ఇన్ని అన్యాయాలు జరిగినా ఆయన పట్టించుకునే పరిస్థితి లేదు అని చెప్పి మేము బయటకు వచ్చాం తప్పండి అప్పటికి మా మీద ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఒకవేళ అలాంటి ఇన్ఫ్లుయెన్సే ఉండుంటే, మీరు పొలిటీషియన్ ఎవరైనా తీసుకోండి, ఈరోజు ఈ పార్టీలో నుంచి బయటకు వస్తే మరుసటి రోజు ఇంకో కండువ ఉంటుంది ఆయన మీద. అది భయపడేసుకుంటాడా లేకపోతే ఆయనకు ఆ పార్టీ నచ్చేసుకుంటాడో మాకే తెలియదు. కానీ మేము ఒక పార్టీ కోసం పనిచేసి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉండి, డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉండి, చిన్న చిత్తకో పదవి వచ్చే అవకాశం ఉండి కూడా కేవలం 8 నెలల్లో బయటకు వచ్చాను. 8 నెలల్లో బయటకు వచ్చి 4 సంవత్సరాలు ఒంటరిగానే పోరాటం చేసాం సార్. 4 సంవత్సరాలు ఏ పార్టీలో లేకుండా. మేము టీడీపీలో జాయిన్ 1 ఇయర్ అవుతుంది. ఇప్పుడు మేము రాజకీయం అంటే ఎలక్షన్ దగ్గరికి వస్తుంది కాబట్టి మా ఓటుకి మిస్ అవ్వకూడదు, దాన్ని వేస్ట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలోకి వెళ్దామని అనుకున్నాం. వెళ్ళేటప్పటికైతే మేము చాలా క్యాజువల్గా ఈ ఎలక్షన్ కోసమనే వెళ్ళాం. కానీ చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన విలువ చూసిన తర్వాత, నేను ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం తెలుసుకుని వెళ్ళాను. ఆయన ఎలాగని నేనేం చెప్పట్లే, అబద్ధం చెప్పట్లే, మేమైతే ఈ ఎలక్షన్ వరకనే వెళ్ళాం. ఆయన మాకు ఇచ్చిన గుర్తింపు చూసిన తర్వాత మనకు మళ్ళీ ప్రత్యేకమైన పార్టీ ఇంకోటి ఎందుకు, ఈ పార్టీలో మనకి ఇంత విలువ ఉంది కదా అని మేము ఆ పార్టీలో ఉండడం జరిగింది. వైసీపీలో ఉంటే రాజేష్ మహాసేనకు అద్భుతమైన భవిష్యత్తు ఉండేది. కానీ బ్రదర్ అనిల్ కుమార్ ఇన్ఫ్లుయెన్స్లో రాజేష్ మహాసేన పడిపోయాడు. రాజేష్లో ఉన్నటువంటి ఫైర్ని దుర్వినియోగపరచుకోవాలని చెప్పి బ్రదర్ అనిల్ కుమార్ విపరీతంగా ట్రై చేశాడు. ఇది జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు. అందుకే మీకు జగన్మోహన్ రెడ్డికి మధ్య దూరం పెరిగింది. వైసీపీ నుంచి రాజేష్ మహాసేన బయటకు రావటానికి ప్రధాన కారణం అనవసరమైన బ్రదర్ అనిల్ కుమార్ జోక్యం. ఇది విపరీతంగా ఉన్నటువంటి ఆరోపణ. ఎంతవరకు నిజం ఉంది ఇందులో? అది అవాస్తవం అండి. అవాస్తవం. ఓకే, అది అబద్ధం. ఎందుకంటే మేము వైసీపీ కోసం పనిచేసాము అంటే దానిలో ఎక్కువ క్రెడిట్ మనం అనిల్ కుమార్ గారికి ఇవ్వాలి. ఆయనే మమ్మల్ని మోటివేట్ చేశాడు. అందుకని అడుగుతున్నాను, ఆ మోటివేషన్ ఉంది కాబట్టి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉందని అడుగుతున్నాను. అదే చెప్తున్నానండి. పార్టీలోకి వెళ్ళాం, పార్టీ కోసం పనిచేసాం, పనిచేసి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అన్యాయాలు మేము మరి ఆయన ద్వారానే తీసుకెళ్ళాలి. ఆయనే మమ్మల్ని జాయిన్ చేశాడు. ఆయన దగ్గరికి మేము చాలాసార్లు వెళ్ళామండి, ఒక 8 సార్లు వెళ్ళి ఉంటాను. ఒకసారి అన్నతోటి మాట్లాడించండి, జగన్ అన్నతో కొన్ని సమస్యలు ఉన్నాయి చెప్పాలి అని చెప్పి. ఆయన అనేవాడు నాకే అపాయింట్మెంట్ ఉండట్లేదు, నేనే వెళ్ళట్లేదు, నాకే అవకాశం ఇవ్వట్లేదు అనేవాడు. అంటే నేను నమ్మలేదు అప్పుడు. ఇది సొంత బాంబర్ దీనికి ఎందుకు ఇవ్వడం, అయితే కావాలని మనల్ని అవాయిడ్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో మేము ఆయన్ని కూడా మాట్లాడడం, ఆయన్ని కూడా మేము కట్ చేస్తామండి. కానీ ఆయన మమ్మల్ని ఏ రోజు రాంగ్ గైడ్ చేయలేదు, మిస్యూజ్ చేయలేదు. అంటే ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్స్ తోటి అయితే రాజేష్ మహాసేన పనిచేయండి, అందరూ చెప్పింది వింటాను. పోనీ మీరు బ్రదర్ అనిల్ కుమార్కి బాగా దగ్గరగా ఉంటున్నారని చెప్పిన రాంగ్ ఫీడ్బ్యాక్ జగన్కి వెళ్ళిందా? ఇది అయితే వెళ్ళి ఉండొచ్చండి. ఎందుకంటానంటే నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు, పార్టీ కోసం పనిచేసినప్పుడు 2019 ఎలక్షన్కి ముందే ఒకసారి నాతో అనిల్ గారే అన్నారు, నిన్ను పార్టీలోకి రావడం సజ్జల రామకృష్ణారెడ్డి గారు వ్యతిరేకిస్తున్నారు అని, మిమ్మల్ని తీసుకోవద్దు అన్నారు. అయినా కూడా నేను చెప్పిన దాన్ని బట్టి జగన్ గారు అంతంత పెద్ద వ్యక్తులే ఈయన కోసం మాట్లాడారంటే ఈయన దగ్గర అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండే ఉంటుంది, లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను తీసుకోవడం జరిగింది అని అన్నారు. అయితే మేము ఒకవేళ పార్టీలో జాయిన్ అయ్యింది అనిల్ గారి ద్వారా జాయిన్ అయ్యాం కాబట్టి మేము గుర్తింపు తెచ్చుకోలేకపోయాం, లేకపోతే మాకు జరిగిన అన్యాయాలని ఆయన దగ్గర తీసుకెళ్ళలేకపోయాం. అదే సజ్జల గారి ద్వారా జాయిన్ అయ్యి ఉంటే మేము ఇంకా మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు ఏమండి. అయితే అది అయితే జరిగింది. మేము అనిల్ గారి ద్వారా వెళ్ళటం వల్ల కొద్దిమందికి నచ్చలేదు.
నచ్చక కూడా మమ్మల్ని కొంచెం అందులో ఇచ్చిన చూపు చూడడం అనేది జరిగింది సార్. మహాసేన మీడియా ద్వారా వైసీపీ వ్యతిరేక విధానాలను, లేకపోతే సంక్షేమ పథకాలను, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండేటువంటి లోపభూయిష్ట విధానాలను మొత్తాన్ని విమర్శించుకుంటూ వచ్చారు, విమర్శిస్తున్నారు కూడా. టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో, అంటే మోదీ బొమ్మ, బీజేపీ ప్రస్తావన లేనటువంటి టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఏదైతే ఇచ్చాడో అంతకి రెట్టింపే ఇస్తామని చెప్తున్నారు. పెన్షన్లు, సంక్షేమ పథకాలు, అమ్మఒడులు, ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్ మరో బీహార్, మరో శ్రీలంక, మరో వెనిజులా అవుతుందని చెప్పి ప్రచారం చేసినటువంటి వాళ్ళలో మీరు కూడా ఒకరు. మరి టీడీపీ జనసేన ఇచ్చినటువంటి మేనిఫెస్టోతో కనుక చూస్తే ఆ హామీలు అమలుపరచాలంటే దాదాపు 12 లక్షల కోట్లు అవసరం, అంతకన్నా ఇంకెక్కువ అవసరం. ఇప్పుడు రాష్ట్రం ఏమవుతుంది? న్యూయార్క్ అవుతుందా, లేకపోతే సింగపూర్ అవుతుందా? అయితే మీరు అన్న దాంట్లో అందరికీ ఉన్న అనుమానం ఇది. మేము జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించింది అమ్మఒడి ఇచ్చాడనో, చేయూత ఇచ్చాడనో, లేకపోతే రైతు భరోసా ఇచ్చాడనో కాదండి. ఎందుకంటే గవర్నమెంట్ ప్రజలకు ఏదో విధంగా సాయం చేస్తూ ఉంటే ఆనందపడేవాళ్ళం. కానీ ఇవి మాత్రమే ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వకుండా, ఇండస్ట్రీస్ రాకుండా, రాష్ట్రానికి ఆదాయం పెరగకుండా చేశాడు ఆయన. ఆదాయం పెరిగే ఏ ప్రయత్నం చేయలేదు ఆయన. రోడ్స్ కానీ, మౌలిక సదుపాయాలు కానీ ఏమీ చేయకుండా కేవలం ఇది ఒక్కటే చేశాడు. ఇప్పుడు నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు ఇది చేస్తానంటున్నాడు, దీంతోపాటు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటున్నాడు, దీంతోపాటు ఈ రాష్ట్రానికి ఆదాయం పెంచుతానంటున్నాడు, ఇండస్ట్రీలు తీసుకొస్తానంటున్నాడు, ఇక్కడ ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం మారుస్తానంటున్నాడు. అయితే అది ఎందుకు నమ్మాలి మనం అనే అనుమానం మీకు రావచ్చు. ఆయన ఆల్రెడీ చేసి చూపించాడండి. ఆయన హైదరాబాద్ని కానీ, ఐటీ సెక్టార్ని కానీ, కొన్ని లక్షల మందిని విదేశాల్లో ఈ రోజున 10 లక్షలు, నెలకు 10 లక్షలు, 20 లక్షలు సంపాదించుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆయన చేశాడు. చేసి ఇప్పుడు ఆయన ఏమంటాడు, నేను ఆదాయం పెంచి దాని ద్వారా ఇస్తాను అంటున్నాడు. అదే పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఆయన వ్యతిరేకించాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు. ఆయన ఆదాయం పెంచి ఈ డిఎస్సి తీసి జాబ్ మేళా, మెగా జాబ్ మేళా అన్నారు ప్రతి సంవత్సరం. ఇక్కడ ఎంతమంది కుర్రోళ్ళ 5 సంవత్సరాల విలువైన కాలం గాల్లో కలిసిపోయిందో తెలుసా సార్ సాధు గారు? ఇప్పుడు నేను కూడా ఒకప్పుడు పోలీస్కి ట్రై చేసేవాడినండి. దానికోసం పొద్దున్నే లెగటం, ప్రాక్టీస్ చేయటం. ఇలా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎంతోమంది ఈ లాస్ట్ అటెంప్ట్ ఇది పోయిందంటే ఇంక నా జీవితం వ్యర్థం అయిపోతుంది, ఇక నేను సూసైడ్ చేసుకోవాలనే ఎంతో మందిని చూశాను నేను నా కళ్ళతో. అలాంటి స్టూడెంట్స్, అలాంటి నిరుద్యోగులు ఉన్న మన రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలం గాల్లో కలిసిపోయింది, ఒక్క రిక్రూట్మెంట్ లేకుండా. ఆ వాటి మీద వ్యతిరేకించాం సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినంటే తొలి సంతకం డిఎస్సీ మీద పెడతానంటున్నాడు. ఆయన ఉద్యోగాలు కల్పిస్తానంటున్నాడు కాబట్టి రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశం ఉంది మాకు. ఒకవేళ అది జరగలేదు అనుకోండి, అది జరగకుండా మళ్ళీ మీరు అన్నట్టే 12 లక్షల కోట్ల అప్పుకి ఏమి అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు అనుకోండి, అప్పుడు కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. రాష్ట్రం బాగుండాలనేది మా గోల్ తప్ప ఒక పార్టీ బాగుండాలి. మళ్ళీ అడుగుతున్నాను, మీ వ్యక్తిత్వం నాకు తెలుసు, మీ ప్రశ్నించే తత్వం నాకు తెలుసు. కొన్ని సందర్భాల్లో అది ఎంత ప్లస్ అయిందో, కొన్ని సందర్భాల్లో అదే మైనస్ అయింది. అయినప్పటికీ కూడా మీ వర్డ్స్ని మీరు ఎక్కడ కూడా వెనక్కి తీసుకోవట్లేదు. అగైన్ ఐఎమ్ కమింగ్ టు స్ట్రైట్లీ రాజేష్ గారు, రేపు గనక కూటమి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను గనక ఏ మాత్రం అమలు పరచకపోతే, మీరు అన్నట్లు సంపద సృష్టించకపోతే, విద్యా ఉపాధి అవకాశాలు కల్పించకపోతే, రాజేష్ మహాసేన ఇంతకంటే డబుల్ స్పీడ్తో క్వశ్చన్ చేస్తారా, లేకపోతే ఇంకొక పార్టీ లేదు కాబట్టి జీ హుజూర్ అంటారా? గివ్ ఎ స్ట్రైట్ ఆన్సర్. సార్, నేను అవి చేయకపోతే, మనం అనుకున్న అభివృద్ధి కానీ, మౌలిక సదుపాయాలు, ఉద్యోగాలు కల్పించకపోతే అసలు ఇక్కడ ఏ ప్రభుత్వంలో ఏంటి సార్ ఉపయోగం? ఆ ప్రభుత్వాల వల్ల ఏంటి ఒరిగేది ప్రజలకి? అలాంటి ప్రభుత్వం ఉన్నవాడే లేకపోయినా ఒకటే నా దృష్టిలో. అయితే అవన్నీ చేయగలిగితేనే, చేస్తేనే ఆ ప్రభుత్వాన్ని, ఆ పార్టీని మేము వెనకేసుకు రావడానికి 100% అవకాశం ఉంటుంది. అవి లేనప్పుడు, ఇప్పుడు నాకు వైసీపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత బయటకు వచ్చినాడు నేనేవో అధికారం ఉన్నప్పుడు రాలేదు, మీరు అధికారం లేనప్పుడు వచ్చినాడు కాదు. రేపు పొద్దున్న నా పార్టీ అధికారంలోకి వచ్చినా ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ ఎవరు నెరవేర్చలేరు సార్ 100%. కానీ ఖచ్చితంగా దానిలో ఉన్న మెజారిటీ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ప్రజలకు ఉపయోగం ఉండాలి. కనీసం అవి జరుగుతూ ఉండుంటే, అవి జరగకపోతే మేము కమ్యూనికేట్ చేస్తాం, 1కి 10 సార్లు కమ్యూనికేట్ చేస్తాం. ఇక అప్పటికీ అవ్వట్లేదు, ఇంకా ఆఖరి ప్రయత్నం కూడా అయిపోయింది అన్నప్పుడు మాత్రమే మేము ప్రశ్నించడానికి, పోరాడడానికి ముందుకు వస్తాం. నాకు 100% అయితే ట్రాక్ రికార్డ్ ఉందండి చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఈ రోజు వచ్చిన కొత్త, అంటే ఫస్ట్ టైం సీఎం కాదు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం సీఎం. అప్పుడు అంతకుముందు ఆయన పరిపాలన మనం చూడలేదు కాబట్టి ఈయన వస్తే ఏదైనా జరుగుతుందేమో అనే ఆశలోకి వెళ్ళాం మనం. కానీ ఈయన ఆల్రెడీ ట్రాక్ రికార్డ్ ఉంది, ఈయన చూసాం, ఆయన చేయగలడు. ఆయన వచ్చాడంటే ఖచ్చితంగా విదేశాల నుంచి ఆయన ఇక్కడికి పెట్టుబడులు తీసుకురాగలడు. ఆయన మీద నమ్మకంతో కంపెనీలు ముందుకు వస్తాయి, ఆయన మీద నమ్మకంతో కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ అందుతుంది.
ఆయన పోలవరం కంప్లీట్ చేయగలుగుతాడు, వ్యవసాయాన్ని బాగు చేయగలుగుతాడు. ఈ నమ్మకం 100% ఉంది సార్ మాకు. కాబట్టి ఈ పార్టీ మీద కూడా మేము పోరాడే పరిస్థితి, అసలు ఆ పరిస్థితులే రావని నేను భావిస్తానండి. ఓకే, మంచిదే. కానీ కూటమి మొత్తం పైకి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కానీ క్లీన్ స్వీప్ చేస్తామంటున్నటువంటి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ ప్రాంతాల్లో కూటమి లెక్కలు ఎక్కడో తప్పుతున్నాయి. ఎందుకంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ మీద మీకు బాగా పట్టుంది కాబట్టి చెప్తున్నాను. ఈ కూటమి లెక్కల్లో క్యాస్ట్ పోలరైజేషన్ జరుగుతుందా? అంటే కాపుల ఓట్లు కమ్మలకి, కమ్మల ఓట్లు కాపులకి ట్రాన్స్ఫర్ అవుతుందా? అది కొంచెం కాంప్లికేటెడ్ అండి. అంటే 100% అయితే అది జరుగుతుందని నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ. దానికి కావాల్సిన ప్రయత్నాలు చేయాలి. అంతకన్నా బలమైన కారణం ఏంటంటే సార్, ఇక్కడ కూటమిలోకి బీజేపీ రావటమే. ఇక్కడ ఈస్ట్ వెస్ట్లో కానీ, లేకపోతే మనం ఈ బెల్ట్, కోస్తా బెల్ట్లో ఎక్కడ చూసినా అన్ని కులాల్లోనూ క్రిస్టియానిటీ ఎక్కువ ఉంటుంది సార్, ఎక్కువ శాతం ఉంటుంది. సో బీజేపీ ఎప్పుడైతే పొత్తులోకి వచ్చిందో ఆ క్రిస్టియానిటీ ఓటుని మేము ఎంతో కొంత కోల్పోవాల్సి వస్తుంది. గతంలో ఉన్నంత క్లీన్ స్వీప్ అనే ఇమేజ్ ఇప్పుడైతే లేదు, అది వాస్తవం. అది కానీ గ్యారంటీగా కూటమి అయితే అధికారంలోకి వస్తుంది, గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. అంటే గతంలో వచ్చినంత మెజారిటీ, మేము ఊహించినంత మెజారిటీ రాకపోవచ్చు, కానీ అల్టిమేట్గా గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది మాత్రం పక్కా. బీజేపీ రావటం వల్ల దెబ్బ పడేటువంటి ఆ ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ల ఓట్లు ఒకవేళ వైసీపీకి టర్న్అవుట్ అయితే మీ అంచనాలు తలకిందులు అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందిగా? అది వైసీపీకి టర్న్అవుట్ అయ్యే పరిస్థితి కన్నా కాంగ్రెస్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. ఇప్పుడు ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ అన్నారు, పాస్టర్ ఫెలోషిప్లు ఉంటాయి, ముస్లిం గ్రూపులు ఉంటాయి, వాళ్ళతో నాకు చాలా సత్సంబంధాలండి. ఈ బీజేపీ అనే ఈ పార్టీ, అంటే ఈ వర్గాలకు వ్యతిరేకమైన పార్టీ కానీ కూటమిలోకి రాకపోతే ఆ వర్గాలను చాలా ప్రభావితం చేశాం సార్ మేము. క్లీన్ స్వీప్ నిజంగా అదంతా జగన్ గారి ఓట్ బ్యాంక్ మొత్తం మా పార్టీ వైపు వచ్చింది. అయితే ఇప్పుడు మొత్తం అంతా వెళ్ళిపోయింది అంటలేదు వెనక్కి. కాకపోతే ఆ గ్రూపుల్లో మాట్లాడింది నేను విన్నాను. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏ పార్టీ చూసినా, అటు జగన్ గారు చూసినా, వీళ్ళు చూసినా అందరూ బీజేపీతో ఉన్నారు కాబట్టి ఎంపీ ఓటు మనం కాంగ్రెస్ పార్టీకి వేసేయాలి అనే ఆ వాదన అయితే విన్నాను. గ్యారంటీగా ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ ఓటింగ్ శాతం పెరుగుతుందండి 200%. మీరు చెప్తున్నటువంటి ఆ పెరిగే కాంగ్రెస్ ఓటింగ్ శాతం వైసీపీ మీద నమ్మకం కోల్పోవటం వల్ల, జగన్ మీద వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ పార్టీకి టర్న్ అవుతుందా, లేకపోతే షర్మిల వచ్చి దానికి బూస్టప్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి టర్న్ అయ్యే ఛాన్స్ ఉందా? ఆ రెండు కారణాలు 10% ప్రభావితం చేస్తాయండి. జగన్ గారి మీద వ్యతిరేకత ఒకటి, షర్మిల గారు వచ్చింది ఒకటి. కానీ 80% ఏంటంటే ఇక్కడ అన్ని పార్టీలు బీజేపీతో ఉన్నాయి అనే కారణమే. ఓకే, వైసీపీ గెలిచిన ఎంపీ బీజేపీకే, టీడీపీ జనసేన గెలిచిన ఎంపీ బీజేపీకే. ఈ కారణంతో మనం యాంటీ బీజేపీ ఓటు, ఎప్పుడు కూడా యాంటీ బీజేపీ ఓటు ఇక్కడ 60-70 సీట్లు గెలిపించేంత ఓటు ఉంది. ఆ ఓటింగ్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా కాంగ్రెస్కి వెళ్తుంది. లెట్స్ వైండ్ అప్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రాజేష్ మహాసేన గారు. దీనికి చాలా పర్టికులర్ షార్ట్ అండ్ ఆన్సర్ కావాలి నాకు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, ఇది బైబిల్ వాక్యం. ఇక్కడ మిమ్మల్ని మీరు తగ్గించుకోలేదు, తగ్గించేశారు. ఓకే, నిషేధించిన రాయే చివరకు పునాది రాయి అవుతుంది, ఇది కూడా బైబిల్ వాక్యమే. మిమ్మల్ని నిషేధించేలా చేశారు, నిషేధింపబడ్డారు. ఈ రాయి పునాది రాయి అవుతుందా, లేకపోతే తిరుగుబాటు రాయి, వడిసెల రాయి అవుతుందా? ఇది ఖచ్చితంగా పునాది రాయి అవుతుంది సార్. ఎందుకంటే మాకున్న సహనానికి ఎవరైతే ఈ రోజున నేను అవమానించబడ్డాను, నేను అవకాశం కోల్పోయానని రాష్ట్ర ప్రజల్లో మెజారిటీ శాతం లాంటి, అంటే ఆ కులాలకి మతాలకి అతీతంగా నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నా మీద బాధ చూపించటం, నా గురించి వాళ్ళు బాధపడటం నేను గ్రహించాను సార్. నేను ఈరోజు రాష్ట్రంలో మీరు అటు చిత్తూరు నుంచి ఇటు శ్రీకాకుళం దాకా ఎక్కడికి వెళ్ళినా నా కోసం వచ్చే అభిమానం చూపించే ప్రజలు ఉన్నారు సార్. ఖచ్చితంగా వాళ్ళ అభిమానంతో ఎక్కడైతే నేను అణిచివేయబడ్డానో, ఎక్కడైతే తొక్కువేయబడ్డానో వాళ్ళు అక్కడే అంతే రాక్ సాలిడ్గా నిలబడతానని నమ్మకం నాకు ఉంది సార్. మేకల్ని బలిస్తారు, సింహాల్ని కాదు అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అయితే ఇప్పుడున్నటువంటి ఈ కులాల కుమ్ములాటలో, ఈ రాజకీయ చదరంగంలో ఎప్పుడు ఏ పాము కాటు వేస్తుందో, ఎక్కడ ఏ నిచ్చెనెక్కితే కింద పడిపోతామో తెలియనటువంటి అగమ్య గోచరంలో ఒక భవిష్యత్తు నిర్మించుకున్నటువంటి మీరు ముందుకు వెళ్తారా, ముందుకు తీసుకువెళ్తారా అనేటువంటిది ప్రజలే నిర్ణయిస్తారు. ఎందుకంటే ప్రజలే చరిత్ర నిర్మాతలు కనుక. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బెస్ట్ ఫ్యూచర్. ఇంత హెక్టిక్ టైంలో డైల్ న్యూస్కి ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.